గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు చేయాలి అనుకుంటున్నారా? వీటికి క్వాలిఫికేషన్ ఏంటి? వీటిలో గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా జాబ్ ఆఫర్స్ ఏ విధంగా ఉంటుంది? వీటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు వైనవి కాలేజ్ చైర్మన్ వరుణ్ గారు, అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సురేష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో వరుణ్ గారు. నమస్తే అండి. హలో సురేష్ గారు. ఓకే వరుణ్ గారు, మీరు చెప్పండి, అసలు ఈ వైనవి విద్యా సంస్థలు అనేది మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు అసలు? ఓకే, ఈ వైనవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది 2017లో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. విత్ ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్ ఒకటే స్టార్ట్ చేసాం 17లో, విత్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. బీయింగ్ ఫస్ట్ ఇయర్ అయినా సరే స్టూడెంట్స్ చాలామంది కూడా దే షోడ్ ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇంతకుముందు ఒక 10 years ముందు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఎవరికి తెలిసేది కాదు. బట్ నౌ ద థింగ్స్ ఆర్ చేంజింగ్ అండ్ పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ మోర్ ప్రొఫెషనల్ కోర్సెస్కి ఎక్కువ ఇది అవుతున్నారు. సో అదే ఉద్దేశంతో ఈ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ థింగ్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఉంటే దాని బ్యాక్గ్రౌండ్ చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ హోటల్ మేనేజ్మెంట్ రంగానికి చెందిన పర్సన్ అయితే ఇంక అడ్వాంటేజెస్ ఉంటుంది. ఎందుకంటే నా సెల్ఫ్గా నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్లో ఉండి డిగ్రీ ఇండియాలో చేసి మాస్టర్ సింగపూర్లో చేయడం జరిగింది. అలాగే ఒక 7 years ఒక కాలేజ్లో ఫ్యాకల్టీగా వర్క్ చేయడం కూడా జరిగింది. సో అది బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే స్టూడెంట్స్కి కావాల్సింది ఏంటి ఎగ్జాక్ట్గా వాళ్ళకి ప్రాక్టికల్స్ ఎలా చేయించాలి, ఎక్కువ దేని మీద ఫోకస్ చేయాలి అనేది ఎక్కువ మనకి అవగాహన ఉంటుంది. దానివల్ల స్టూడెంట్స్ కూడా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మనము 2017 అండి మెయిన్ స్టార్టింగ్ ఇయర్. బట్ 19లో అగైన్ వీ స్టార్టెడ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆల్సో. ఎందుకంటే రెండు కూడా ప్రొఫెషనల్ కోర్సెస్. సో బిజినెస్ మేనేజ్మెంట్ కూడా 19లో స్టార్ట్ చేయడం, బట్ బేసిక్ స్టార్టెడ్ విత్ దిస్ హోటల్ మేనేజ్మెంట్ అండి. ఓకే, మరి మీ కాలేజీలో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు? ఓకే, హోటల్ మేనేజ్మెంట్లో వచ్చేసండి వీఆర్ ఆఫరింగ్ 10th తర్వాత ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ప్లస్ 3 years డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండి ఆఫ్టర్ 10th. అలాగే డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఉంది ఆఫ్టర్ 10th అండి. బట్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్లో మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా ఇంటర్ తర్వాత జాయిన్ అవ్వకుండా ఒకవేళ ఇంటర్ బ్యాక్లాగ్స్ ఏమన్నా ఉన్నా అట్ ద సేమ్ టైం ఒకవేళ ఒక 1-2 years గ్యాప్ వచ్చిన ఇంటర్ తర్వాత ఈ డిప్లొమా కోర్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఫాస్ట్ కెరియర్ గ్రోత్ ఉంటుంది. కోర్స్ అయిపోగానే జాబ్ రావటము, మంచి ఏమంటే సెటిల్మెంట్, తొందరగా సెటిల్ అయ్యే ఛాన్స్ కూడా మనకి డిప్లొమాలో ఉంటుంది. అలాగే డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండి, BHMCT అంటాం, బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ. దిస్ ఈజ్ త్రూ ఉస్మానియా యూనివర్సిటీ అండి. ఈ కోర్స్ ఏంటంటే ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఈ 3 courses కాకుండా ఇంకొకటి ఉందండి, అది కల్నరీ ప్రోగ్రామ్, డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. అది కూడా 10th బేస్ ఉంటుందండి. ఆఫ్టర్ 10th దే కెన్ గో ఫర్ అంటే ఎక్స్క్లూజివ్ కుకింగ్ ప్రోగ్రామ్. ఇది ఎవ్రీడే కుకింగ్ మీదే ఉంటుంది, క్లాసెస్ ప్రాక్టికల్స్ అన్నీ కూడా దాని మీదే ఉంటాయి. ఇది కూడా చాలా మంచి ఆప్షన్ స్టూడెంట్స్కి. హోటల్ మేనేజ్మెంట్లో ఈ 4 courses అండి. ద సేమ్ టైం మనం బిజినెస్ మేనేజ్మెంట్కి వస్తే వీ హ్యావ్ BBA యాజ్ వెల్ యాజ్ BCom కంప్యూటర్స్ ఉంది. ద సేమ్ టైం మనకి BA ఉంది. సో ఈ 3 courses బిజినెస్ మేనేజ్మెంట్లో ఆఫర్ చేస్తున్నామండి. ఓకే, మరి హోటల్ మేనేజ్మెంట్లో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? డిపార్ట్మెంట్స్ అంటేనే మనకి ఈ టోటల్గా హోటల్ మేనేజ్మెంట్ వచ్చేసి 4 main డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఫ్రంట్ ఆఫీస్ ఒకటి, హౌస్ కీపింగ్, F&B సర్వీస్ అండ్ ప్రొడక్షన్. ఫ్రంట్ ఆఫీస్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ డిపార్ట్మెంట్ అంటామండి. హౌస్ కీపింగ్ వచ్చి రూమ్ మెయింటెనెన్స్, రూమ్ క్లీన్లీనెస్, పబ్లిక్ ఏరియా మెయింటెనెన్స్, వీటన్నిటిని హౌస్ కీపింగ్ అంటాం. F&B సర్వీస్ అంటే రెస్టారెంట్ సర్వీస్, బ్యాంక్వెట్ సర్వీస్, బార్ సర్వీస్. అలాగే అది కాకుండా మనకి ఏదైనా సెమినార్స్ కానీ ఈవెంట్స్ కానీ ఆర్గనైజ్ చేసే ఇది. అండ్ ప్రొడక్షన్ వచ్చేసి టోటల్ కుకింగ్కి సంబంధించిందండి. ఈ 4 డిపార్ట్మెంట్స్ మెయిన్ డిపార్ట్మెంట్స్ అంటాం. ఇది కాకుండా అండి సబ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. లైక్ HR, మనకి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అకౌంట్స్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ అండ్ అదర్ కాంట్రాక్ట్ బేస్డ్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా సబ్ డిపార్ట్మెంట్స్. ఓకే, అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఎందుకు తీసుకోవాలంటారు? ప్రజెంట్ అండి ఉన్న సిచ్యువేషన్లో ఏదైనా కోర్సు 100% జాబ్ వస్తుంది అనే నమ్మకం ఏదైనా కోర్సులో ఉందంటే ప్రజెంట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఒక్కదానికే ఉందండి. 100% ఏ స్టూడెంట్ జాయిన్ అయినా జాబ్ డెఫినెట్గా వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఈ కోర్స్ చేస్తే. ఇంకొక థింగ్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ హోటల్స్ దీంట్లో మల్టిపుల్ జాబ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒక హోటల్ కాకుండా యూ కెన్ చూస్ లైక్ యువర్ కెరియర్స్ ఇన్ క్రూజ్ లైన్స్,
ఎయిర్లైన్స్లో అయితే మీకు ఎయిర్ హోస్టెస్గా, క్యాబిన్ క్రూగా, క్రూజ్ లైనర్స్, అట్ ద సేమ్ టైమ్ టూరిజం డిపార్ట్మెంట్స్లో కానీ, హాస్పిటల్స్, అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్లో కూడా జాబ్స్ ఉంది. కాబట్టి మనకి 100% ప్లేస్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక హోటల్కే పరిమితం కాకుండా మిగతా సెక్టర్స్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ దిస్ ఈస్ ద బెస్ట్ కోర్స్ ఫర్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్. ఓకే, మరి ఈ హోటల్ మేనేజ్మెంట్లో ఈ ప్రాక్టికల్స్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది స్టూడెంట్స్కి? మెయిన్ థింగ్ చూసుకుంటే అమ్మా, హోటల్ మేనేజ్మెంట్ ఈస్ బేస్డ్ ఆన్ టోటలీ ప్రాక్టికల్స్. 70 to 75% ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్కి. ఓన్లీ 25% విల్ బీ యువర్ థియరిటికల్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. బట్ వాట్ వీ డూ ఇస్, మాకేంటంటే మార్నింగ్ 9 to 1 వీ గో విత్ టోటల్ ప్రాక్టికల్ థింగ్స్ అండ్ ఈవినింగ్ 2 to 4 వీ గో విత్ థియరీ ప్రోగ్రామ్స్. జనరల్గా ఎక్కడైనా అలా ఉంటుందంటే థియరీ క్లాస్ ఎక్కువ ఉంటాయి, ప్రాక్టికల్స్ తక్కువ ఉంటాయి. బట్ వాట్ వీ థింక్ ఈస్, రియాలిటీలో వాళ్ళు రేపు హోటల్స్కి వెళ్తే డైరెక్ట్గా జాబ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఉందండి, ఎవరైనా షెఫ్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళని రూమ్లో కూర్చోబెట్టి కంటిన్యూస్గా మేము థియరీ ఎలా చేయాలి అని చెప్తే వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. ప్రాక్టికల్గా ఇలా చేయాలి అని ఒక పర్టికులర్ థింగ్లో వాళ్ళకి చేసి చూపించి వాళ్ళతోనే చేపిస్తే వాళ్ళకి మంచి అవగాహన వస్తుంది. సో అందుకే మేము ఎక్కువ ఫోకస్ చేసేది ప్రాక్టికల్స్. 9 to 1 ఏది ఉన్నా లేకున్నామా మా కాలేజ్లో ఎవ్రీడే వీ హ్యావ్ ప్రొడక్షన్, సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, ప్రాక్టికల్స్. 2 to 4 వీ హ్యావ్ థియరీ క్లాసెస్. చాలా చాలా ఇంపార్టెంట్. అదే అసలు లేకుంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసే వేస్ట్. ఓకే, కాల్ తీసుకుందాం. హలో మేడం, నిఖిల్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. వరుణ్ గారు ఉన్నారు, సురేష్ గారు. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నా. అయితే నాది ఇంటర్ అయిపోయి 1 year అయిపోయింది మేడం. ఓకే, చెప్పండి మేడం. హలో చెప్పండి. అయితే ఇంటర్ అయిపోయి 1 year అయిపోయింది మేడం. చెప్పండి సార్, చెప్పండి. 1 year అయిపోయింది, ప్లస్ మళ్ళీ 1 year లో నా ఈ బ్యాక్లాగ్స్ ఆగినాయి, ఏమి ఇంటర్ వెళ్ళలేదు సార్. ఓకే. అయితే ఇప్పుడు మరి ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన ఇంటర్ది. ఓకే, ఫైన్. అయితే మళ్ళీ తర్వాత ఇంటర్ రాసిన ఇంకా రిజల్ట్ రాలేదు. బట్ మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్కి వెళ్ళాలి, ఎట్లా వెళ్తే బాగుంటుంది, హోటల్ మేనేజ్మెంట్ బాగుంటుందా, లేకపోతే ఏది తీసుకుంటే మరి నేను ముందుకు వెళ్ళగలుగుతా అనేసి ఒక క్వశ్చన్ అడుగుతున్నా సార్. ఓకే అమ్మా, డెఫినెట్గా ఫస్ట్ మీరు ఇంటర్ ఎగ్జామ్స్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మళ్ళీ ఎగ్జామ్ రాశారు కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్ అమ్మా. ఒకసారి మీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తే నిఖిల్ ఒకవేళ పాస్ అయితే డెఫినెట్గా హీ కెన్ గో విత్ BHMCT అండి, చాలా బాగుంటుంది కోర్స్. బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, 3 years ప్రోగ్రామ్, డైరెక్ట్లీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉంటుంది నిఖిల్. హ్యాపీగా ఆ కోర్స్ చేయండి. ఒకవేళ బై ఎనీ మీన్స్ మ్యాక్సిమం 90% వస్తుందనే అనుకుందాం. బై ఎనీ మీన్స్ మళ్ళీ ఈసారి మనం మిస్ అయితే కనుక గో ఫర్ ఏ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. అది కూడా మీకు మంచిగా ఉంటుందమ్మా. కోర్స్ అయిన తర్వాత జాబ్ వస్తుంది, ట్రైనింగ్ చేసిన తర్వాత జాబ్ వస్తుంది, హ్యాపీగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ పాస్ అయితే మాత్రం డెఫినెట్గా గో ఫర్ ఎ డిగ్రీ ప్రోగ్రామ్ రాదర్ దాన్ ఏ డిప్లొమా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. వరుణ్ గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు, అడగండి, చెప్పండి. మేడం, ఇప్పుడు నాది ఆల్రెడీ టీటీసీ డైట్ అయిపోయిందండి. డైట్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వెళ్ళాను. ఓకే, చెప్పండి. అయితే నాది డిగ్రీ అయిపోయిందండి. డిగ్రీ తర్వాత ఏమైనా CA చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అండి? ఓకే, డిగ్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తే బెటర్ అని అడుగుతున్నారు. సో మీరేమన్నా సజెషన్స్ BBAకి సంబంధించి కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ కానీ? ఓకే, సరే. సురేష్ గారు మీరు చెప్పండి, అసలు BBA ఇంపార్టెన్స్ ఏంటి? వైనవి కాలేజ్లో ఈ బిజినెస్ మేనేజ్మెంట్కి ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి? BBA కోర్స్ డిజైన్ చేసింది ఎలా అంటే, అది ఇట్స్ టు అడ్మినిస్ట్రేట్ ద బిజినెస్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. ఇప్పుడు బిజినెస్లో స్కిల్స్ అనమాట, అంటే వాట్ ఎవర్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ స్టూడెంట్స్ టు రన్ ఎ బిజినెస్, and whatever strategies as a manager, as a team lead, they have to develop and they have to run the organization. And that purpose these courses chala is very very important, because we have many organizations are there and we need many of employees. And soon inka companies kuda vastunnayi vere country nunchi kuda India ki, kabatti inkoka couple of years lo we can expect more and more jobs in this sector, in all the sectors, not only in one sector. Pharma, retail, FMCG, all in durable goods also we have many openings we have. And for that, in Vainavi College of Commerce and Business Management, mainly focusing on all-round development of the students of BBA. Not for other colleges mainly focused only on education, only they'll take only classes, but we
అపార్ట్ ఫ్రమ్ కరికులం మేమేం ఫోకస్ చేస్తామంటే ఇక్కడ కంప్లీట్గా జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ వీల్ డెవలప్ ఇన్ దెమ్. అండ్ in a short span we conducted one management fest and 3 industrial visits for the first year students. Okay. And this is in MBA colleges also not conducted till now, like this type of programs they didn't conducted. But as a BBA students ki ante this type of anedi this very new trend in a degree course అనేది. ఓకే ఓకే, మరి బీబీఏ చేసిన తర్వాత ఎలాంటి జాబ్స్ వస్తాయి వాళ్ళకి? బీబీఏ చేశాక ఇంతకుముందు చెప్పినలానే అందులో మెనీ ఆర్గనైజేషన్స్లో దే కెన్ గో యాజ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఇన్ ఆల్ బిజినెస్ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్, రిటైల్ కానీ, ఫార్మా కానీ, అండ్ సర్వీస్ ఇండస్ట్రీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కానీ, ఐటీ సెక్టర్స్లో కానీ, ఇన్ ఆల్ ద ఏరియాస్ దే హ్యావ్ ఓపెనింగ్స్, ample of openings they have, and that's the reason our college started 2 courses. There is a hotel and BBA. These 2 courses have ample of job opportunities rather than other courses. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 సంధ్య గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. వరుణ్ గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు, అడగండి మీ క్వశ్చన్ ఏంటో. మేడం నాది బీకామ్ కంప్లీట్ అయి 2 years అవుతుంది. ఓకే అయితే చెప్పండి సంధ్య గారు. ఇప్పుడు ఎక్కడ చేస్తే బాగుంటది ఏంటని మేము హైదరాబాద్ నుంచి చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు. They can go for MBA also. Yeah, BCom తర్వాతకి MCom or MBA చేసుకుంటే They can should be go. better. We don't have masters program. Masters program. ఓకే ఓకే, మరి బీబీఏ చేయాలంటే క్వాలిఫికేషన్స్ ఏ ఉండాలి? దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? యా, ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు, బట్ ఎనీ ఇది జనరల్ కోర్స్ అనమాట. ఇట్స్ జనరిక్ కోర్స్, ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్ కోర్స్ ఫర్ ఆల్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఎంపీసీ, బైపీసీ, సిసిహెచ్ఈసి ఏ స్టూడెంట్స్ అయినా సరే దే కెన్ జాయిన్ ఇన్ దిస్ కోర్స్. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ బీబీఏ కోర్స్. ఆల్ ఆర్ ఎలిజిబుల్ టు డూ బీబీఏ. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఇందులో, అండ్ అందరికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ దే కెన్ రన్ దేర్ ఓన్ స్టార్టప్స్, దే కెన్ డెవలప్. These days many politicians, many states are encouraging the youth for these startup programs, startup organizations. Like that they can turn up as an entrepreneurs, or they can either they can work in any organizations. Both the chances. Okay. Or they can extend their qualification by doing MBA. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ నవనీత్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి. వరుణ్ గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా మేడం, రిజల్ట్ రాలే ఇంకా. ఓకే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే, ఇంటర్ తర్వాత హోటల్. అవును, ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ ఏదైనా ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది అంటే అది ఆఫ్టర్ ఇంటర్ అమ్మా. 3 years డిగ్రీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది కోర్సు. 3 years కోర్స్లో మీకు ఒక 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ 5 star డీలక్స్ ప్రాపర్టీస్లో మేము ప్రొవైడ్ చేస్తాం. ట్రైనింగ్ చేసి కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఏంటంటే మంచి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. మన దగ్గర ఏంటంటే కోర్స్ చేస్తూనే ఈవినింగ్ 6 to 10 మీ టైం వేస్ట్ చేసుకోకుండా మార్నింగ్ కాలేజ్కి వచ్చి ఈవినింగ్ 6 to 10 కూడా పార్ట్ టైం జాబ్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల ఏంటంటే అడ్వాంటేజెస్ ఉంటాయమ్మా. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ముందే వస్తుంది. సెకండ్ థింగ్ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. పార్ట్ టైం జాబ్స్ అంటే నార్మల్ ప్లేసెస్లో కాకుండా 5 star హోటల్స్లో, అలాగే పిజ్జా, డామినోస్, మంచి ఎంఎన్సి కంపెనీస్లో వీఆర్ ప్రొవైడింగ్ పార్ట్ టైం జాబ్స్. సో అది ఏంటంటే మీకు మంచి కమ్యూనికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది మీ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి. ఎట్ ద సేమ్ టైమ్ సమ్ కైండ్ ఆఫ్ పాకెట్ మనీ యుల్ బి ఎర్నింగ్ ఫ్రమ్ దోస్ జాబ్స్. అంటే ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అట్లీస్ట్ హాస్టల్ ఫీజు మీరే కట్టుకొని, అంటే ఎర్న్ వైల్ యూ లెర్న్ లాగా ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఛాన్స్ అమ్మా. ఈ 3 years మీరు కష్టపడి చేస్తే యూ విల్ కంప్లీట్ యువర్ కోర్స్, యూ విల్ గెట్ ట్రైనింగ్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్, 3 years డిగ్రీ, ఇలా అన్ని కాంబినేషన్లో కోర్స్ అయిపోగానే యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ ఎ వెరీ బిగ్ 5 star ప్రాపర్టీ. ఓకే వరుణ్ గారు, మీరు చెప్పండి, ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత అమ్మాయిలకి జాబ్ ఆఫర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? అదేవిధంగా మీ కాలేజ్లో ప్రత్యేకంగా అమ్మాయిలకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఓకే, అమ్మాయిలకి ఇంతకుముందు అమ్మాయిల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మేడం, వాళ్ళు చాలామంది కూడా వాళ్ళు ఒక డిఫరెంట్ ప్రాస్పెక్ట్లో చూసేవాళ్ళు. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ ఫర్ బాయ్స్, గర్ల్స్కి లేదు అనే కాన్సెప్ట్లో ఉండరు. బట్ ఎవ్రీడే లైక్ థింగ్స్ ఆర్ చేంజింగ్ ఎవ్రీడే. వీ కెన్ సీ నౌ మోర్ లేడీస్ ఆర్ మోర్ స్టూడెంట్స్ దే ఆర్ టేకింగ్ దిస్ పర్టిక్యులర్ కోర్స్, ఎస్పెషల్లీ గర్ల్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఫ్రంట్ ఆఫీస్ అనే డిపార్ట్మెంట్ ఉంది. దాంట్లో ఏంటంటే దే నీడ్ రిసెప్షనిస్ట్గా, క్యాషియర్గా, ఇన్ఫర్మేషన్ డెస్క్ లాగా. దాంట్లో లేడీస్కి మంచి ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రంట్ ఆఫీస్ కాకుండా ఈవెన్ ప్రొడక్షన్లో కూడా షెఫ్స్ కూడా
మనం చాలామందిని చూసాం, కొంతమంది మన ఆంధ్ర నుంచి, మన తెలంగాణ నుంచి మంచి మంచి కాంపిటీషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యి సక్సీడ్ అయిన అమ్మాయిలు కూడా ఉన్నారు. సో ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంది. 5 స్టార్ హోటల్స్లో ఏ హోటల్కి వెళ్ళినా కానీ షెఫ్లు కూడా అమ్మాయిలు ఉన్నారు, ఫ్రంట్ ఆఫీస్లో అమ్మాయిలు ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో అమ్మాయిలు ఉన్నారు. ఇవే కాకుండా అమ్మాయిలకి ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఇస్ దట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళవచ్చు, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు, ఇలా ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ జాబ్ రేషియోలో చూసుకుంటే ఎవ్రీ గర్ల్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఎ జాబ్. దట్ ఈస్ 100% ఇన్ హోటల్ మేనేజ్మెంట్. సో అదొక అడ్వాంటేజ్. ఎస్పెషల్లీ మా కాలేజ్లోకి వస్తే మేము సెక్యూరిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ అవర్ లొకేషన్ ఈజ్ సో ఫీజబుల్ ఫర్ స్టూడెంట్స్. మూసాపేట్ మెయిన్ రోడ్లో ఉంటుంది మా కాలేజ్, అండ్ మెట్రో దిగ్గానే కాలేజ్ ఉంటుంది, అండ్ బస్ స్టాండ్ ఆపోజిటే కాలేజ్ ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్. వాళ్ళు ఎక్కడికి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మెయిన్ రోడ్ మీద ఉంటుంది. అండ్ వీ హ్యావ్ separate hostel facility for girls if they are coming from other outstation. Girls ki hostel facility undi. So all the facilities are being provided, and good care is taken care by all the staff. Lady faculty unnaru, they personally have a problem unna, they can share with them. So we are having a very good space for girls. ఓకే, సురేష్ గారు మీరు చెప్పండి, అమ్మాయిలకి బీబీఏ చేసిన తర్వాత ఎలాంటి జాబ్ ఆఫర్స్ ఉంటాయి, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది బీబీఏ అనేది? బీబీఏలో వచ్చేసి 3 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. అందులో మార్కెటింగ్, హెచ్ఆర్ అండ్ ఫినాన్స్ అండ్ ఐటీ కూడా ఉంది. అండ్ అమ్మాయిలకు వచ్చేసి దేర్ హ్యావ్ మంచి అవకాశాలు ఉన్నాయి ఇందులో, మార్కెటింగ్లో కానీ హెచ్ఆర్లో కానీ. అండ్ ఎంట్రీ లెవెల్లో వచ్చేసి ఎవ్రీ కంపెనీ ఈజ్ ఆఫరింగ్ గుడ్ జాబ్స్ ఫర్ ది గర్ల్ స్టూడెంట్స్. ఓకే, మరి హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత శాలరీస్ ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే మనం నార్మల్గా బీటెక్ చేసి ఏదైనా జాబ్ చేస్తే మంచి శాలరీసే ఉంటాయి. సో హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఎలాంటి శాలరీస్ ఉంటాయి? మీరు స్టూడెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ భరోసా ఇవ్వగలరా దీని గురించి? ఓకే, డెఫినెట్గా మంచి క్వశ్చన్ అండి. మెయిన్ థింగ్ చూసుకుంటే అండి, హోటల్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ అందరికి కూడా ఒక మైండ్లో ఒకటి ఏంటి, హోటల్ మేనేజ్మెంట్ చేస్తే శాలరీస్ చాలా హ్యూజ్గా ఉంటాయి అనే ఒక పర్సెప్షన్లో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనం అన్నెసెసరీగా స్టూడెంట్స్కి కూడా ఒక హైప్ క్రియేట్ చేస్తున్నాం. బట్ హోటల్ మేనేజ్మెంట్ స్టార్టప్లో మన ఎవరైనా స్టూడెంట్ వస్తే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఒక 60,000 70,000 వస్తాయి అనే ప్రాస్పెక్ట్లోనే ఉన్నారు పిల్లలు. ఇంకోటి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అయిపోగానే ఫ్లైట్కి అబ్రాడ్ వెళ్ళిపోదాం అనే ప్రాస్పెక్ట్లో కూడా ఉన్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అయిన తర్వాత పరాణం వీ కెన్ ఎక్స్పెక్ట్ 2.5 lakh, అంతకంటే ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయలేమండి. సి వీ హ్యావ్ టు బీ వెరీ స్పెసిఫిక్. అంటే క్లియర్గా ఏది చెప్పినా కానీ మనం ఇప్పించేది ఏదైతే ఉందో అదే చెప్పాలి, రాదర్ దెన్ ఫాల్స్ ప్రామిస్, ఫేక్ ప్రామిస్, ఎందుకు ఈ ప్రొపగండా అలాగే ఏం చెప్పకుండా 2.5 lakh per annum వీ కెన్ ఎస్టిమేట్ అండి. జన అంతకంటే ఎక్కువైతే రాదు స్టార్టింగ్లో. అండ్ అబ్రాడ్ వెళ్ళటం కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ కోర్స్ కంప్లీట్ కాగానే వెళ్ళటం చాలా టఫ్. జస్ట్ ఒక 2 years కష్టపడి వాళ్ళు ఎక్కడైనా మంచి జాబ్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ విత్ డిగ్రీతో అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ అండి స్టార్టింగ్లోనే. బట్ డెఫినెట్గా విత్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ గోయింగ్ టు గెట్ మోర్. ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ షెఫ్కి తీసుకుంటే ఒక 2 lakhs ప్యాకేజ్ ఉంది. బట్ టు రీచ్ టు దట్ పర్టికులర్ పొజిషన్ డెఫినెట్గా ఒక 6 to 7 years దే నీడ్ టు వర్క్ వెరీ హార్డ్. స్టార్టింగ్ 20-25,000 వచ్చినా కానీ టు రీచ్ దేర్ ఇట్ విల్ టేక్ టైమ్. దే షుడ్ హ్యావ్ దట్ లైక్ ఏంటంటే వాళ్ళకి కూడా ఓపిక ఉండాలి, కష్టపడి చేయాలి. డైరెక్ట్గా 70-80 ఎక్స్పెక్ట్ చేసినా తప్పే అవుతుంది. ఓకే ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో, అశోక్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. వరుణ్ గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు, చెప్పండి. సార్ మీరు మా మదర్ అండి పీజీ అకౌంట్స్ చేశారు, తర్వాత ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేశారండి? పీజీ అకౌంట్స్. పీజీ అకౌంట్స్ అంట. పీజీ కంప్లీట్ అయిపోయింది. పీజీ కంప్లీట్ అయిపోయిందా అండి? పీజీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా బిజినెస్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ చేయాలని ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు? అవును మేడం, అదే ఏది చేస్తే బాగుంటుంది. ఓకే, ఏది చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు. పీజీ ఆఫ్టర్ పీజీ they already done their PG courses. ఓకే, బట్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు అంటే నేనేమంటానంటే అండి, పీజీ చేసి మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్కి వచ్చిన మనకేమవుతుందంటే ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పీజీ చేస్తే డెఫినెట్గా ఏజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది రాదర్ దెన్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళతో పోల్చుకుంటే. కోర్స్ కంప్లీట్ కాగానే మళ్ళీ వాళ్ళు బేసిక్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది హోటల్ మేనేజ్మెంట్ కూడా. సో ఏజ్ ఎక్కువ కాకుండా ఉంటే పర్లేదు. ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉందంటే అగైన్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ ఫర్ దెమ్. ఓకే ఓకే, మీరు చెప్తున్నారు ఏజ్ గురించి. అసలు ఏజ్ లిమిట్ ఎంత వరకు ఉండాలంటారు ఇవి చేయడానికి? బేసిక్గా మనము డిగ్రీ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, 10th వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. బట్
డిగ్రీ అయిన వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, అది కూడా 1.5 year ప్రోగ్రామ్ ఉంది. సో అదర్ దెన్ దట్ ఇప్పుడు ఎంబీఏ చేసి మళ్ళీ ఇఫ్ దే వాంటెడ్ టు కమ్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ వీ డోంట్ సజెస్ట్ అండి. నేనైతే 22, 23 or 24 దాటింది ఏజ్ అంటే ఐ విల్ టెల్ నో పర్సన్ షుడ్ టేక్ హోటల్ మేనేజ్మెంట్ అస్ దర్ కెరియర్. అంటే కొంతమంది సక్సీడ్ అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ దట్ ఏజ్ ఈజ్ నాట్ గోయింగ్ టు అలౌ అస్ టు గెట్ టు లైక్ ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళాలంటే డెఫినెట్లీ దే నీడ్ సమ్ టైం. ఇందాక అన్నట్టు ఒక పొజిషన్కి వెళ్ళాలంటే టైం చాలా ఇంపార్టెంట్. సో ఏజ్ తక్కువ ఉంటే ఎక్కువ ఛాన్సెస్, ఏజ్ ఎక్కువ ఉంటే అంటే దే హ్యావ్ వెరీ మినిమం ఛాన్సెస్ టు సక్సీడ్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, రష్మిత గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. వరుణ్ గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. సిఏ చేస్తే ఎలా చేయాలి మేడం? సిఏలో జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి? సిఏ గురించి అడుగుతున్నారండి? అవును. ఓకే, సిఏ గురించి అడుగుతున్నారు. See, ఓకే ఓకే అండి, ఇది బీబీఏకి అలాగే హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిందండి. వాటిలో ఏమైనా ఉంటే క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే ఓకే, కాల్ కట్ అయింది సార్. సిఏ కోచింగ్ వి గివ్ అండి. బీబీ ఇప్పుడు బిఏ ఉంది, బిఏతో పాటు సిఏ కూడా కోచింగ్ అది ప్రొవైడ్ చేస్తుంటాయి. ఇప్పుడు Okay. బీబీఏ ఉంది, బీకామ్ ఉంది, బిఏ ఉంది. వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ డిగ్రీ క్లాసెస్ పెట్టి కూడా వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ గ్రూప్స్కి సివిల్స్ కానీ లేదంటే గ్రూప్స్ కానీ లేకుంటే సిఏ కానీ వీటన్నిటికి కూడా కోచింగ్ ఒకటి మనం ఈవినింగ్ వాళ్ళ టైం వేస్ట్ అవ్వకుండా వాళ్ళకి ఎడిషనల్గా వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇస్ ఒక 2 hour సెషన్స్ పెడుతున్నాం. ఓకే, అది ప్లాన్ చేస్తున్నాం అండి. ఓకే ఓకే. మరి మీ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే అడ్మిషన్స్ ఎలా చేయాలి? ఆన్లైన్లో కూడా అడ్మిషన్స్ ఉన్నాయంటారు? ఆన్లైన్ అడ్మిషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్యూ ఎన్రోల్మెంట్స్ అయ్యాయి. మనకి ఉస్మానియా సీట్స్ వచ్చేసి 100 ఉంటాయండి. డిగ్రీ ఇన్ హోటల్ బీబీఏ సీట్స్ వచ్చేసి ఒక 100 ఉన్నాయి. సో ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మనకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి వాళ్ళు దే కెన్ జస్ట్ సీ అండ్ కాల్, దే విల్ టెల్ ద ప్రాసెస్ అంతా కూడా చెప్తారు వాళ్ళకి. వాళ్ళు చూసి దాన్ని కాల్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా మనకి వస్తుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి యూ కెన్ డైరెక్ట్లీ ఎన్రోల్ ఫర్ ద కోర్స్. ఓకే, ఇప్పుడు కొంతమంది విలేజెస్ నుంచి వస్తూ ఉంటారు, తెలుగు మీడియం నుంచి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు స్టడీస్ అనేది ఎలా చెప్తారు? ఎందుకంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంగ్లీష్ విషయంలో వాటిలంతా. హోటల్ మేనేజ్మెంట్ అంటే కంపల్సరీ వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. సో ఎలా టీచ్ చేస్తారు? హోటల్ మేనేజ్మెంట్ ఎక్కువ డెఫినెట్గా మనకు వచ్చేది విలేజెస్ నుంచి కానీ లేదంటే టౌన్స్ నుంచి కానీ, ఎక్కడైతే కమ్యూనికేషన్ కొంచెం తక్కువ ఉన్న ప్లేసెస్ నుంచే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. బట్ మా కాలేజ్లో మేము ఏం చేస్తామంటే అండి, వీ డివైడ్ దెమ్ ఇంటూ సెగ్మెంట్స్. అంటే హోటల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారనేది మేము సెగ్మెంట్స్లో డివైడ్ చేసి ఏబీసీ బ్యాచెస్ అని క్రియేట్ చేసి వాళ్ళకు కొంచెం అడిషనల్గా కమ్యూనికేషన్ మీద ఎక్కువ క్లాసెస్ తీసుకునేటట్టు, ఎక్కువ బేసిక్ ఇన్ ఇంగ్లీష్ నేర్పించి ఒక ఏం చేస్తామంటే కొన్ని మోటివేషనల్ క్లాసెస్, ఓరియంటేషన్ ప్రోగ్రాంలు, ఇంకా మార్నింగ్ ఒకవేళ ప్రాక్టికల్స్ ఉంటే ఈవినింగ్ కూడా పెట్టేసి ఈవినింగ్ కూడా ఎక్కువ ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టేసి వాళ్ళని ట్రైనప్ చేయటం అవుతుంది. ఎందుకంటే దిస్ పర్టికులర్ కోర్స్ బీబీఏ కానీ హోటల్ మేనేజ్మెంట్ దే రివాల్వ్ ఓన్లీ అండర్ వన్ థింగ్, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్. అది లేకుంటే దే కాంట్ సక్సీడ్ ఎనీవే. ఇప్పుడు నేను ఒక జాబ్ గ్యారంటీ, ఇందాక మీరు అడిగినట్టు జాబ్ గ్యారంటీ ఇస్తారా సార్ అంటే, ఏం కమ్యూనికేషన్ లేకుండా, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా నా దగ్గరకు వచ్చి జాబ్ గ్యారంటీ ఇవ్వండి అంటే మేము ఏం చేయలేం. సో వాళ్ళు ఫర్ డిజర్వ్డ్ స్టూడెంట్స్ ఐ డెఫినెట్లీ సే దట్ వీ ప్రొవైడ్ 100% జాబ్ అసిస్టెన్స్. ద సేమ్ టైం మాకు కూడా భరోసా అని అడుగుతున్నారు, మేము కూడా ఒకటి అడుగుతున్నాం, 75 to 80% అటెండెన్స్ అడుగుతున్నాం పేరెంట్స్ని, స్టూడెంట్స్ని. వాళ్ళు ఆ అటెండెన్స్ ప్రొవైడ్ చేస్తే మేము ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే మేము టీచ్ చేస్తున్నాం. అసలు వాళ్ళు కాలేజ్కే రాకుండా బయట ఉండి దే వాంటెడ్ జాబ్ గ్యారంటీ, ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ ఎనీ వన్. మన కాలేజ్కే కాదు, ఏ కాలేజ్కైనా ఎవ్రీ కాలేజ్ ఈస్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లమ్ టుడే. ఇట్ ఈస్ టఫ్ టు గెట్ ద స్టూడెంట్స్ ఇన్ టు ద కాలేజ్ నవ్ డేస్. ఓకే ఓకే ఓకే. హోటల్ మేనేజ్మెంట్ కానీ అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్ కానీ చేసినట్లయితే ఫ్యూచర్లో మంచి వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది అని మీరు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.